అటు టీఆర్ఎస్ నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. టీఆర్ఎస్ నుండి తొలి నామినేషన్ ఎంపీ వినోద్ కుమార్ వేశారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు వినోద్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎంపీ వినోద్తో మంత్రులు ఈటెల రాజేందర్, కప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయ్య బాలకిషన్ ఉన్నారు. అటు ఏపీలోనూ నామినేషన్ల పర్వానికి తెరలేచింది. టీడీపీ నేత బోడే ప్రసాద్ ఈ ఎన్నికల్లో తొలి నామినేషన్ వేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బోడే ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల స్వీకరణ మొదలైన గంట వ్యవధిలోనే బోడే ప్రసాద్ నామినేషన్ వేశారు. ఆయన వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ రోజు ఈ యొక్క నామినేషన్ కి మీరు చూడండి, స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్త కూడా కవ్వాతు తొక్కారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా మనం సమీకరించింది లేదు. స్వచ్ఛందంగా ఒక పిలిపిస్తే ఈ రోజున ఇంతమంది, ఎన్ని వేల మంది వచ్చి మరి ఒక స్పందన, అపూర్వమైన స్పందన చూశారు. ఇది చాలు. ఇదే మాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి సీటు విజయంగా అత్యధిక మెజార్టీనిచ్చి బహుమతిగా ఇవ్వబోతా ఉన్నాం. గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి కూడా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో ర్యాలీగా వెళ్లి కోన రఘుపతి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. విజయనగరం జిల్లాలో రెబల్స్ బెడద టీడీపీని ఇబ్బంది పెడుతోంది. చీపురుపల్లిలో మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడికి టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలో 4 మండలాల టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో అసమ్మతి నేత త్రిమూర్తులు రాజు మరో అడుగు ముందుకేసి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో విజయనగరం జిల్లా టీడీపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇంక మీరేంటి పార్టీ? ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఇంకెక్కడ మా మనోభావాలను మీరు గౌరవించినట్టు? 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాము, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్నట్టే మా బ్రతుకులు వెళ్ళదీసాము. అంటే ఇప్పుడు ఈవిడని ఇక్కడ పెట్టి మరొక 5 సంవత్సరాలు మళ్ళీ అపోజిషన్లో మమ్మల్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారా? అంటే ఒక వ్యక్తి కాలం 20 సంవత్సరాలు అపోజిషన్లో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఏంటి? దీని మీద అందరం కూడా, నాయకులందరం కూడా ఆలోచన చేశాం. ఏమిటి అన్యాయం? ఈ అన్యాయానికి ఒక అంతు ఉండాలి, దీనిని ఆపాలి, ఏదైనా సరే మనం దీనిని వ్యతిరేకించాలనేసి వారికి చెప్పాము. అయినా వారు వినలేదు. ఇంకొక గత్యంతరం లేక మేము అందరం కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే లోకల్ గా ఒక 2 దింపాలనేసి 4 మండలాల మీటింగులు పెట్టుకున్నాం. మీటింగుల్లో మరి అందరూ కూడా నన్ను కోరారు. వారి భావాలకు అనుగుణంగా, కార్యకర్తలకు భావాలకు అనుగుణంగా మరి ఈ రోజున నామినేషన్ వేసాము. కడప జిల్లా రాజంపేట వైసీపీ అభ్యర్థి మేడ మల్లికార్జున్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు వైసీపీ కార్యకర్తలు, అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మేడ మల్లికార్జున్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా పార్టీ కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చారు. చరిత్ర సృష్టించబోతోంది రాజంపేట.